ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోజు విమర్శలు చేస్తూ కొందరు నాయకులైతే బూతుల వర్షం సైతం కురిపిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. సైలెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ కొడుతూ రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వెళ్లడం జరిగింది. ఇక ఒక ఎంపీ అయితే ఏకంగా నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీయే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడిందని చెప్పవచ్చు. ఆ పార్టీ నాయకులు అభ్యర్థి రాజీనామా గురించి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి కావచ్చు, కనీసం స్పందించలేకపోతుందంటేనే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఏ రేంజ్ లో చిక్కులో పడ్డదో. ఆ పార్టీకి సంబంధించిన మాజీ తెలంగాణ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులతో చెప్పారట. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మరో షాకు తగిలింది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గారు కలవడం జరిగింది. ఎన్నికలకు ముందే చాలా సార్లు పట్నం మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు ముందు పట్నం మహేందర్ రెడ్డిని పార్టీ మారకుండా అడ్డుకోవడం జరిగింది. వచ్చే ప్రభుత్వంలో మీకు మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారకుండా ఆగిపోయారు. కానీ సడన్ గా పట్నం మహేందర్ రెడ్డి గారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడంతో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. పట్నం మహేందర్ రెడ్డి గారు 2019 నుండి శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 1994, 1999 మరియు 2009లో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరియు రాష్ట్ర విభజన తర్వాత 2014లో తిరిగి తెలంగాణ శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. 1994 సార్వత్రిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి ఎన్నికయ్యారు పట్నం మహేందర్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా 2009 నుండి 2014 వరకు కొనసాగారు మహేందర్ రెడ్డి గారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు మరియు తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 4వసారి ఎమ్మెల్యేగా విజయవంతంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆయనకున్న పలుకుబడి టీఆర్ఎస్ పార్టీ ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నుకునేలా చేసింది. అయితే 2018లో పట్నం మహేందర్ రెడ్డిపై గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి తిరిగి టీఆర్ఎస్ లో చేరడంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచే పట్నం మహేందర్ రెడ్డి మరియు పైలట్ రోహిత్ రెడ్డి మధ్య చాలా సార్లు మాటల యుద్ధం నడిచింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పకుండా సీటు నాకే వస్తుందని మహేందర్ రెడ్డి గారు భావించారు. కానీ పైలట్ రోహిత్ రెడ్డికి ఇవ్వడంతో అప్పుడే మహేందర్ రెడ్డి గారు పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. మొత్తానికి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో మహేందర్ రెడ్డి గారు చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.